రక్షించబడిన వాడు దేవుని ఆజ్ఞలు గైకొన్న వాడు ప్రార్థనా జీవితము కలిగి దేవుని బోధకు ఎలా లోబడి ఉండాలో ఆ 4 కొండల అనుభవాన్ని మనం చూస్తున్నాం. 5వది కల్వరి కొండ. కల్వరి కొండలో మన పాప క్షమాపణ కొరకు ప్రభు ఎలా చనిపోయాడో శరీర రీతిగా, అలాగే మనము కూడా దేవుని పిల్లలు గలతీ పత్రిక 4:25లో చెప్పినట్లు యేసుక్రీస్తు సంబంధులు తన శరీరమందు వారు సిలువ వేయబడ్డారు అని పౌలు గారు చెప్పారు. అలాగనే 6వ కొండ అది కల్వరి కొండ కదండి. ఆయన కల్వరి సిలువలో చనిపోయాడు. తర్వాత అది 5వ కొండ. 6వది రూపాంతరపు కొండ. యేసుక్రీస్తు శరీరం ముందు ఏ వ్యక్తైనా చనిపోయినప్పుడు అతడు రూపాంతరం పొందాలి. రూపాంతరం పొందకుండా అతడు పరలోకానికి ఎత్తపడడు. అదే కల్వరి ఈ యొక్క ఒలీవల కొండ. చివరిగా ప్రభు రూపాంతరం పొంది పరలోకానికి ఎక్కి వెళ్ళిన కొండ. ఈ 7 కొండల అనుభవం చాలా విశేషమైనది. ఏ విశ్వాస అయినా ఈ 7 కొండల అనుభవానికి రాకపోతే విడిచిపెట్టబడతాడు. అది చాలా ప్రాముఖ్యం, మంచిది. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఒక్క వచనాన్ని మనం చదువుకుందాం. సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. అధ్యాయం 3 వచనం 1. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. చిన్న వాక్య ప్రార్థన చేద్దాం. వాక్య సహాయం కొరకై. కృపగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, జీవము కలిగిన మా నాన్న యేసుక్రీస్తు ప్రభానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన రక్షణ కొరకై స్తోత్రము. స్థానిక సంఘ పరిశుద్ధులు వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించాలి. నేను అక్కడ కొరకై సిద్ధపరచాలి. ప్రభా, నీ సంకల్పం ఏర్పాటులో ఇంకా ఎంతమంది ఉన్నారో వారిని మీరు ఆకర్షించమని, సంఘాన్ని అభివృద్ధిపరచమని, ఉదయకాల ఆరాధనలో మాతో కూడా ఉండి మీరు మహిమను ఆపాదించుకున్నారు. అందరం మీరు స్తుతిస్తున్నాం. ఈ సమయంలో చదవబడిన నీ లేఖన భాగాన్ని నీ పరిశుద్ధాత్మ ద్వారా మీరే మాతో మాట్లాడమని, వాక్యమయ్యున్న యేసు ప్రభు వారి పరిశుద్ధమైన అమూల్యమైన నామమును వచ్చి అందరములు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, సమూయేలు మొదటి గ్రంథం 2 గ్రంథాలు ఉన్నవి. మొదటి గ్రంథంలో మనం ఒక రాజును చూస్తాం. ఎవరు ఆ రాజు చెప్పండి? ఎవరు? సౌలు. 2వ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు. ఆయన ఎవరు? దావీదు. మొదటి గ్రంథంలో ఉన్న సౌలు రాజు శరీర సంబంధి. 2వ గ్రంథంలో ఉన్న దావీదు ఆత్మ సంబంధి. ఒక ఆత్మ సంబంధి, ఒక శరీర సంబంధి కదండి. ఆ ఇద్దరి రాజుల కుటుంబాలలో జరిగిన వ్యత్యాసాన్ని గురించి కొద్ది నిమిషాలు మనం వాక్య ధ్యానం చేద్దాం. అది మన కుటుంబాలకు ఎంతో ప్రయోజనకరం. ప్రియమైన సోదరి సోదరులారా, దైవ గ్రంథంలో మనం చదువుకున్న మాట, సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను అని రాయబడి ఉంది. బైబిల్ గ్రంథంలో దావీదు కుటుంబం సౌలు కుటుంబం ఎప్పుడైతే యుద్ధం జరిగినట్టు మీరు ఎక్కడైనా చదివారా? బైబిల్లో చదివారండి? ఎక్కడ మనకు కనపడదు. ఏమిటి యుద్ధం అంటే అది అంతరంగమందు జరిగిన యుద్ధం. గమనించండి ప్రియులారా, సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును యుద్ధం జరిగింది. వాళ్ళకి కాదు, వాళ్ళకి ఎవరితో జరిగింది అంటే అపవాదితో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో
సౌలు కుటుంబం ఓడిపోయింది, దావీదు కుటుంబం గెలిచింది. వినండి ప్రియులారా, దాన్ని మనం క్లుప్తంగా పరిశీలనగా ధ్యానం చేద్దాం 10 నిమిషాలు. అసలు దావీదు కుటుంబం ఏంటి, సౌలు కుటుంబం ఏంటి, దావీదు కుటుంబం వర్ధిల్లడానికి కారణాలు ఏంటి, సౌలు కుటుంబం పతనం కావడానికి లేదా మెరుగ్గా మనం చెప్పుకోవాలంటే నాశనము కావడానికి కారణాలు ఏంటి? 2 కారణాలు చెప్పి నేను ముగిస్తాను. చాలా ఉన్నాయి కానీ అన్నీ చెప్పుకునే సమయం కాదు. ఒక మాట మీరు గమనించండి. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతారా ఎవరైనా ఒకరు? సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు సమూయేలు తైలము పొట్టు పట్టుకొని సౌలు తల మీద పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. వినండి పిల్లలు, సౌలు దగ్గరకు వెళ్ళి సమూయేలు తైలపు కొమ్ము పట్టుకొని, సౌలా, దేవుడైన యెహోవా తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు ప్రజల మీద నిన్ను రాజుగా అభిషేకించాను అని చెప్పి ఆ తైలము సౌలు తల మీద పోసి సౌలును ఏం చేశాడు? అభిషేకించాడు. మీరు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు సౌలు ఏమయ్యాడు చెప్పండి? అభిషేకము పొందిన రాజు. ఎవరికి రాజు? ఇశ్రాయేలు ప్రజలకు రాజు అయ్యాడు. అభిషేకించింది ఎవరు? సమూయేలు. ఎవరికి రాజు అయ్యాడు సౌలు? ఇశ్రాయేలు ప్రజలకు రాజు అయ్యాడు. సౌలును అభిషేకించమని సమూయేలుకు చెప్పింది ఎవరు? దేవుడు. మీరు జాగ్రత్తగా వినాలి. దేవుడు చెప్పాడు, సమూయేలు వెళ్ళాడు, సౌలును రాజుగా అభిషేకించాడు. ఎవరికి రాజుగా? ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా. ఇప్పుడు రాజు సౌలు ఏమయ్యాడు? ఇశ్రాయేలు ప్రజలకు రాజు అయ్యాడు. సౌలు కుటుంబం ఏ కుటుంబం అండి? రాజకుటుంబం. రాజకుటుంబం అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 16 చూడండి. 12, 13 వచనాలు చదువుకుందాం. అధ్యాయం 16, 12, 13 వచనాలు. అతడు వాణిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూసుటకు సుందరుడై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్న వాడు ఇతడే, నీవు లేచి వాణిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేశాను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చాను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. వినండి ప్రియులారా, ఇక్కడ సమూయేలు దావీదుని ఏం చేశాడు? తన సహోదరుల ఎదుట అభిషేకించాడు కదండి, అభిషేకించాడు. దావీదు ఏమయ్యాడు? రాజయ్యాడు. రాజయ్యాడు. దావీదు ఎవరికి రాజయ్యాడు? ఇశ్రాయేలు ప్రజలకు రాజయ్యాడు. దావీదును అభిషేకించింది ఎవరు? సమూయేలు. దావీదును ఎవరికి రాజయ్యాడు? ఇశ్రాయేలు ప్రజలకి. అభిషేకించింది సమూయేలు. అభిషేకించమని చెప్పింది ఎవరు? దేవుడు. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా, సౌలుని అభిషేకించమని సమూయేలుకు చెప్పింది ఎవరు? చెప్పాలి కదా, దేవుడు. దావీదును అభిషేకించమని చెప్పింది ఎవరు? దేవుడే. సౌలును అభిషేకించింది ఎవరు? సమూయేలు. దావీదును అభిషేకించింది ఎవరు? సమూయేలు. సౌలు ఎవరికి రాజు? ఇశ్రాయేలు ప్రజలకి. దావీదు ఎవరికి రాజు?
తప్పు ఉందా? చెప్పండి. ఇద్దరిని కోరుకున్నెవరు? దేవుడే. ఇద్దరిని అభిషేకించింది ఎవరు? సమూయేలే. ఇద్దరు ఎవరికి రాజు అయ్యారు? ఇశ్రాయేలు ప్రజలకి. మీరు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఈ సన్నివేశాలన్నీ చెప్పుకుంటే చాలా సమయం పట్టింది, కానీ మన పాఠం కొరకు ముందుకు వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చాలా పాఠాలు ఉన్నాయి. వినండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం వచనం 9లో రాస్తూ ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక వంశము. ఎవరి యాజకులు, ఎవరి రాజులు? ఎవరండి? చెప్పాలా? సంఘములో ఉన్న ప్రజలు, సంఘములో ఉన్న పరిశుద్ధులు. ఎవరు? మనమెవరు అండి? రాజులైన యాజకులు. సౌలు రాజే, దావీదు రాజే, కానీ మనం చెప్పలేదు. మనం రాజులే కాదు, రాజరికం ఉంది, యాజకత్వం ఉంది. వాళ్ళకంటే కూడా దేవుడు అత్యున్నతమైన ఆ స్థానాన్ని దేవుడు మనకిచ్చాడు కదండి. మీరు వినండి. బైబిల్ గ్రంథంలో కొంతమంది రాజులు బలిపీఠము దగ్గరికి వెళ్ళి బలి అర్పణ చేయడానికి వెళితే ఒక ఆయనకి కుష్ఠరోగం వచ్చింది. ఎవరు? చెప్పలేదండి. ఎవరు? ఉజ్జియా. ఎంత మంచి రాజు, తనది కాని పని చేశాడు. నువ్వు రాజువే, కానీ యాజకత్వం చేయడానికి లేదు. కానీ తనది కాని పని చేసి ఎంత నష్టపోయాడండి. కానీ దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఏంటంటే రాజరికం ఇచ్చాడు, యాజకత్వం ఇచ్చాడు. మీరు బైబిల్ గ్రంథంలో చూడండి. యెషయా గ్రంథంలో అంటాడు, యెహోవా యాజకులు ఎవరు అంటే సంఘములో ఉన్న పరిశుద్ధులు, ఆయన సొత్తు. అసలు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. బ్రహ్మపత్రికలో పౌలు గారు చెప్తాడు, పరలోకము తండ్రి అయిన దేవుని ఆస్తులో యేసుక్రీస్తుకి ఎంత వాటా ఉందో అంత వాటా మనకి ఇచ్చాడు. మనకు తక్కువేం కాదు. క్రీస్తు స్థానాన్ని దేవుడు పరలోకమందు మనకి ఇచ్చాడు. అది తండ్రి ప్రేమ. ప్రియులపై పాఠాలన్నీ కాదు, కానీ మన వంశంలోకి వెళ్దాం. సౌలును కోరుకున్న దేవుడు, సౌలును అభిషేకించిన సమయంలో సౌలు ఇశ్రాయేలు ప్రజలకు రాజు అయ్యాడు. దావీదుని దేవుడే కోరుకున్నాడు. దావీదును కూడా సమూయేలే అభిషేకించాడు. దావీదు కూడా ఇశ్రాయేలు ప్రజలకే రాజు అయ్యాడు. మరి మనల్ని కోరుకుంది ఎవరు? దేవుడే. మనల్ని అభిషేకించింది ఎవరు? సమూయేలు కాదు. తన ఆత్మతో మనల్ని ముద్రించింది, మనల్ని తాకింది, మనకు ముద్ర వేసింది. మనకు ఎవరు? దేవుడు. సమూయేలు కాదు, దేవుడు. ఎవరికి రాజులు మనం? చెప్పరు? ఎవరికి? ప్రపంచానికి. ఎఫెసీయుల పత్రిక 3వ అధ్యాయంలో మీరు చదవండి. పరలోకములో ఉన్న ప్రధానమంత్రులకు. ఎవరికంట? పరలోకములో ఉన్న ప్రధానమంత్రులకు తీర్పు తీర్చుటకు సంఘములో ఉన్న పరిశుద్ధులను దేవుడు రాజులుగా ఎన్నుకున్నాడు. నేను తర్వాత చదవండి. ఎఫెసీయుల పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాట ఉంటారు. సర్వలోకానికి తీర్పు, పరలోకంలో పరిశుద్ధులకు, ప్రధానులకు, దేవదూతలకు తీర్పు తీర్చేది ఎవరు? సంఘమే. ఇప్పుడు మీరు చెప్పండి. సౌలు రాజకుటుంబం, దావీదు రాజకుటుంబం. మనదే కుటుంబాలు, మనవి కూడా రాజకుటుంబాలే. సౌలును దావీదును సమూయేలు అభిషేకించాడు. పిలిచింది దేవుడే. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలకే రాజులు. కానీ మనల్ని పిలిచింది పరలోకములో ఉన్న దేవుడు. మనల్ని అభిషేకించింది ఎవరు? దేవుడే. మనము ప్రపంచానికి పరలోకములో ఉన్న ప్రధానమంత్రులకు తీర్పు తెచ్చే రాజులం. అర్థమైందండి? ఇప్పుడు మీరు చెప్పండి. మనకి కూడా రాజవంశాలు. అర్థమైందా? మనము నీకు
నివాసం ఉండొచ్చు, లేకపోవచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, లేకపోవచ్చు. రాబోయే కాలంలో ప్రపంచాన్ని పరిపాలించే పరిశుద్ధుడివి, దేవుని యొక్క సైనికుడివి, దేవుని కుమారుడివి. ఉత్తర దిక్కున సభాపర్వతం అంటే దావీదు సింహాసనం మీద యేసుక్రీస్తు ఆసీనుడై ఉండగా ఆయన కుమారులమైన మనం సర్వ ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాం. వీళ్ళని గమనించండి. ఇప్పుడు సౌలు రాజకుటుంబం, దావీదు రాజకుటుంబం. మరి ఇద్దరు సమానమే కదా, ఇందులో మార్పు ఉందా? దేవుడే పిలిచాడు, సమయాలు అభిషేకించాడు, ఇద్దరు ప్రజలకు రాజులే. మరి దావీదు కుటుంబం వర్ధిల్లడానికి కారణం ఏంటి? సౌలు కుటుంబం నాశనమైపోవడానికి కారణం ఏంటి? అక్కడ నేరసిల్లింది అని చెప్పాడు, కానీ అసలు నాశనమైనట్టు బైబిల్లోనే ఉంది కదా. ఎందుకు? కారణాలు ఏంటి? రెండే చెప్తాను, నేను ఎక్కువ చెప్పను. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా రాజులమే కదండి. మన కుటుంబాలు కూడా రాజ్య కుటుంబాలే. కొందరి కుటుంబాలు వర్ధిల్లుతుగా అందరూ సమానంగానే ఉండాలి సంఘంలో. కొందరు కుటుంబాలు పచ్చగా ఉండే, కొందరు కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండే, మరికొన్ని కుటుంబాలు నీరసిల్లిపోతుంది. కారణం ఏంటి? కారణాలు ఏంటి? పరిశుద్ధుడైన దేవుని గలతీ పత్రిక కదండి 4వ అధ్యాయంలో ఆయన అన్నాడు, మీరు తండ్రి, అబ్బా, నాన్న అని ప్రార్థన చేస్తున్నారే. ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ఆత్మను మీ హృదయంలో నింపడం ద్వారా మీరు ఆ మాట అనగలుగుతున్నారు. మనలో ఉన్నది ఎవరంట? పరిశుద్ధాత్ముడు మనలోనే నివాసం చేస్తున్నాడు. ఆయన మనలో ఉంటే ఇంకా మనం నీరసిల్లిపోవడానికి కారణాలు ఏంటి? బలహీనపడిపోవడానికి కారణాలు ఏంటి? కారణాలు ఏంటండి? 2 కారణాలు చెప్తాను నేను. సౌలు పతనం కావడానికి 2, దావీదు ఆశీర్వాదం పొందడానికి 2 కారణాలు చెప్పుకుందాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. 4-5 వచనాలు ఏమన్నాడు? మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన బిల్లును, నడికట్టును తీసి దావీదులకు ఇచ్చెను. దావీదు సౌలు తనను పంపిన చోటకేలను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చుచుండెను కనుక సౌలు యోధుల మీద అతనిని నియమించాను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. యోనాతాను యువరాజు కదండి, రాజకుమారుడు. యోనాతాను దావీదును చూసి, దావీదును ప్రేమించి, దావీదు కట తన కత్తిని, నడికట్టును, తన విల్లును, తన దుప్పటిని దావీదుకి ఇచ్చేశాడంట. కారణం ఏంటి? దావీదును చూడగానే దావీదు మీద అతనికి అంత ప్రేమ పుట్టిందంట. కారణం ఏంటి చెప్పండి? ఇప్పుడు మనం వచనం చదువుకున్నాం కదా. కారణం ఏంటి? దావీదు మీద యోనాతానుకు అంత ప్రేమ కలగడానికి కారణం ఏంటి? దావీదు ఎవరు? సుబుద్ధి కలిగిన వాడు. దావీదు ఎలాంటి వాడండి? సుబుద్ధి. కారణం ఏంటంటే ఇందాక 16వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరుడై ఉండెను. దావీదు ఎవరంటే ఎర్రని వాడు, చక్కని నేత్రాలు కలిగిన వాడు, చూసుటకు సుందరుడు. 149వ కీర్తనలో ఆ కీర్తనకారుడు ఎవరు? ఆయన రాసిందే దావీదు భక్తుడు కదండి. ఏమన్నాడు? దీనులను ఆయన ఆదరించువాడు, ఆయన లేవనెత్తువాడు, ఆయన గుండె చెదరిన వారిని బాగు చేయువాడు. ఎవరంట? ఆయన దీనులను లేవనెత్తువాడు. ఆ మాట దావీదు ఎందుకు చెప్పాడంటే, ఈ ఎర్రనివాడు అని ఎందుకు పలుకబడిందంటే, ఎర్రనివాడు అంటే దావీదు క్రీస్తు రక్తములో కడుగబడినవాడు. చక్కని నేత్రాలు కలిగిన వాడు అంటే
అతని చూపు దయార్థమైన హృదయము కలిగిన వాడు దావీదు. అందుకని అతను ఎవరినవాడు, నేను కోరుకున్నవాడు, నా ఇష్టాన్ని నెరవేర్చువాడు అని అపోస్తలుల కార్యాల్లో దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అతనిని విడిచి నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశము నెరవేర్చువాడు అని ఆ దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. దావీదు ఎవరు? సుబుద్ధి కలిగిన వాడు. దావీదును చూడగానే యోనాతానుకి ప్రేమ పుట్టింది. పిల్ల సుబుద్ధి కలిగి ఉంటే ఆ సుబుద్ధి కలిగిన ఆ విశ్వాసి లేదా ఆ రాజు, ఆ రాజ కుటుంబానికి ఎవరు తోడుగా ఉంటారో తెలుసా? కింద చూడండి, అదే అధ్యాయంలో 18వ అధ్యాయం 14-15 ఏముంది అక్కడ? 18వ అధ్యాయం 14-15 వచనాలు. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. సుబుద్ధి కలిగిన వారికి ఎవరు తోడుగా ఉంటారు చెప్పండి? చెప్పండి అమ్మా. దేవుడు. నువ్వు స్థానిక సంఘంలో ఆరాధన చేసిన, కానుకలు ఇచ్చిన, పాటలు పాడిన, ఆ ప్రభు వాక్యం ప్రకటించిన, ఏది చేసినా నీలో సుబుద్ధి లేకపోతే దేవుని తోడు నీకు ఉండదు. ఏం కావాలంట? పరిశుద్ధులకి, దేవుని పిల్లలకి సుబుద్ధి కావాలి. సుబుద్ధి కలిగిన వారికి యెహోవా తోడుగా ఉండేను. అలాగైతే సుబుద్ధి కలిగిన దావీదుకి ఎవరున్నారంట తోడు? ఎవరండి? దేవుడు తోడుగా. అందుకని దావీదు అసలు ఈ మాటలన్నీ దావీదు బాల్యం నుండే నేర్చుకున్నాడు. మనం ఇప్పుడు చెప్పుకోలేము నా సంగతులైంది. దావీదు అరణ్యంలో తండ్రి మందన కాస్తూ ఉంటే బాలుడుగా ఉన్నప్పుడే సింహం వచ్చింది కదండి. సింహం వస్తే సింహం మీద ఆదరణ కలిగి పడ్డాడు. కారణం ఏంటి? కారణం ఏంటండి? మన పిల్లలు కొట్టుకు పంపాం, సరుకులు దమ్మని సంచిచ్చి కొడుకులు దమ్మని పంపాం, కుక్కెంత పడింది అనుకో, అసలు ఆ కొడుకులు ఇంటికి వస్తాయా? ఆ కొడుకులు లేకపోతే పిల్లలు ఏ గల్లీకి వెళ్తాడో మనకైతే తెలియదు. కానీ తన తండ్రి మందలో గొర్రెలను సింహము ఎలుగుబెట్టి పట్టుకుంటే దావీదు సింహం మీద నిలబడ్డాడు. కారణం ఏంటి? తన ప్రక్కన ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. అంటే దావీదుకు తెలుసు, నేను వంటవాడిని కాను, నా ప్రక్కన నా తండ్రి ఉన్నాడు, నన్ను బలపరచువాడు, నా ఏళ్లకు పోరాటము, నా చేతులకు యుద్ధము నేర్పిన వాడు నీవే కదా. దావీదు నిరీక్షణ, దావీదు విశ్వాసం అచంచలమైనది ప్రియుల. అందుకే నాకు ఇష్టమైన నా కుమారుడు దావీదు 107వ కీర్తన లేదా 108లో కూడా దేవుడు ఏమంటాడు తెలుసా? నాకు ఇష్టమైన వాడు కనుక, నా దావీదుకి నేను మాట ఇచ్చాను కనుక నేను మాట తప్పను. అసలు దేవుడే ప్రమాణం చేశాడు దావీదుతో కదండి. ఎవరితో దేవుడు అంత ప్రమాణం చేయాలి? దావీదు పట్ల దేవునికి ఉన్న అచంచలమైన విశ్వాసం లేదు. సుబుద్ధి కలిగిన వారికి దేవుడు తోడుగా ఉంటాడు. అందుకే కింద వచనంలో చూడండి, 15లో ఏమన్నాడు? దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూసి మరి అధికముగా అతనికి భయపడెను. సంఘములో దేవుని సత్యవాక్యమును బట్టి యథార్థముగా సుబుద్ధి కలిగి మన ప్రవర్తన కరెక్ట్గా ఉంటే నువ్వెవరిని బెదిరించనక్కర్లా, ఎవరిని హెచ్చరించనక్కర్లా. నీ ప్రవర్తన, నీ సుబుద్ధి, నీ ప్రేమ, నీ పక్కన ఉన్న దేవుని సహవాసాన్ని బట్టి ఎదుటివాడు భయపడతాడు. సౌలు ఎవరండి? ఈ అంశంలో దావీదు ఆయుధాలు మోసేవాడు. ఆయుధాలు మోసేవాడిని చూసి రాజు భయపడటం ఏంటండి? మన ఇంట్లో వంటలను చూసి మనం భయపడతామా? చెప్పండి. లేదా మన ఇంటికి పనిచేసే ఒక పని వ్యక్తిని గురించి భయపడతామా? మరి ఇంట్లో పని వాళ్ళని చూసి భయపడుతున్నాడంటే
యథార్థవంతుడు, ఎంత సుబుద్ధి కలిగిన వాడు, ఎటువంటి సత్ప్రవర్తన కలిగిన వాడు మీరు ఆలోచన చేయండి. సుబుద్ధి కలిగిన వారికి ఆ దేవుడు తోడుగా ఉండి సమస్తము కార్యాలు చేస్తాడు. అర్థమైందండి ప్రేమను సోదరి సోదరులు? దావీదు కుటుంబం అంచెలంచెలుగా దీవించబడడానికి మీరు బైబిల్ గ్రంథంలో చాలా మంది రాజులను చూసుకుంటారు కదండి. కానీ మహారాజును చూశారా మీరు? మహారాజుని ఎవరు? దావీదే. అందరూ రాజులు. హిజ్కియా ఉన్నాడు, ఉజ్జియా ఉన్నాడు, అబియా ఉన్నాడు. వీళ్ళందరూ రాజులు మంచివారుగా చెప్పుకొచ్చాడు. కానీ బైబిల్ గ్రంథంలో మహారాజు అని పిలిచింది ఎవరిని? ఒక దావీదే. దావీదునే మహారాజు అని పిలువబడ్డాడు బైబిల్లో. ఇంకెవరు లేరు, అందరూ రాజులే. కానీ మహారాజు అని దేవుడి చేత పిలువబడిన వాడెవరు? ఇది మహారాజు పట్టణము, ఇది మహారాజు సింహాసనము. అసలు ప్రభువైన యేసుక్రీస్తు వారే నేను దావీదు కుమారుడను అని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడలేదంటే దావీదులో ఉన్న సత్ప్రవర్తన ఎంత గొప్పదో చూడండి అట్లా. అందుకనే సుబుద్ధి కలిగిన దావీదులకు దేవుడు తోడుగా ఉండి ఆయన కుటుంబాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి పరిచాడు. నీవు సుబుద్ధి కలిగి ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మీరు జాగ్రత్తగా వినండి. కల్దీయుల దేశం నుండి, ఊరు పట్టణం నుండి దేవుడు అబ్రహామును పిలిచాడు. తన భార్య అయిన శారాను తీసుకొని యూఫ్రటీస్ నది దాటి ఆయన కనాను దేశంలో మందిరైన స్థలంలో సింధూర వనంలో గుడారం వేసి కరువు వచ్చిందని కనానును విడిచి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? చెప్పండి, ఎక్కడికి? ఐగుప్తు వెళ్ళాడు. 15 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. అక్కడ ఉంటే అబ్రహాం ఏం చెప్పాడు చెప్పండి? ఐగుప్తులో జనం అంట శారా సౌందర్యాన్ని చూసి వెళ్ళి రాజు దగ్గర చెప్పారంటే. చాలా పాఠం ఉంది కానీ నేను ఊరికి పాఠం కొరకు రాజు దగ్గరికి వెళ్ళాను. పొగిడితలు ఎక్కడికి వెళ్ళి? రాజు గారి దగ్గరికి. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక చాకలి వారి ఇంటిలో, చాకలి వాడు అంటే రాజుగారి ఇంట్లో బట్టలు ఉతుకుతాడంటాడు. రాజుగారి బట్టలు ఉతికి తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాడట. రాజుగారి బట్టలు ఉతుకుతుంటే ఒకసారి భార్య అంట ఆ భర్తను అడిగిందంట కదండి, ఏమనంటే ఈ బట్టలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడంట రాజుగారంట ఉదయాన్నే వ్యాపంలో పెట్టి ముఖం కడుక్కున్నాడంట మంచిదని. ఆ దృశ్యం చూసి వచ్చి భార్యని చెప్పాడంట, ఏమే నేను ఉదయం బట్టల కొరకు వెళ్తే రాజుగారు ఈ అప్పల్లో తింటున్నాడు, అది నా కళ్ళారో చూశాను అని చెప్పాడంట. రాజుతో కూడిన మాట కదా, బయట పెడితే ఎక్కడ శిక్ష పడుతుందని భార్య చేత ఒట్టేపించుకొని చెప్పాడంట. ఆ భార్య అంట భర్త పోగానే పక్కింటికి వెళ్ళి ఆ పక్కింటి ఆవిడతో చెప్పిందంట, ఏమమ్మా నీకు ఒక రహస్యం చెబుతాను, ఎవరికి చెప్పనంటే అని ఒట్టేపించుకొని చెప్పిందంట. ఉదయం మా ఆయన అంట రాజుగారి ఇంటికి పోతే రాజుగారంట యాప కొమ్మ పెట్టి అసలు ముఖం అడుగుతున్నాడంట అని చెప్పిందంట. ఆమె పక్కింటికి పోయి ఆమె చేత ఒట్టేయించుకొని నీకు ఒక రహస్యం చెబుతాను, ఎవరికి చెప్పనంటే అని ఒట్టేసి ఆయన చెప్పిందంట, ఫలానా ఆమె చెప్పింది నాకు. ఆయన రాజుగారి ఇంట్లో బట్టలు ఉతికే ఆయన భార్య చెప్పిందంట ఆమెకి అని చెప్పి ఈమెమంది, రాజుగారు ఉదయం అంట యాప మొద్దులు కక్కుతున్నాడంట. యాప మొద్దులు కక్కుతున్నాడ. మనకు పొలాల కరువు ఉంది కదా, రాజుగారిని అడిగి మొద్దులు తెచ్చుకుందామని ఊళ్ళో వాళ్ళందరూ బయలుదేరి వెళ్ళారు. ఆయనకి వెళ్ళి ఎందుకు వచ్చాడు మీరంటే, రాజుగారు యాప పొలాలు కక్కుతున్నాడంట కదా, పొలాల కరువు ఉంది మేము తెచ్చుకుందామని వచ్చామంటే ఆ మాట ఎలా వెళ్ళింది? ఈ సాగర వందాలో పోయిందంట ఊరంతా. అట్లాగే శారా సౌందర్యం కూడా వాళ్ళ నోట పడి రాజుగారి దగ్గరికి పోయిందంటాడు. రాజుగారంట ఈ గొర్రెలు పెట్టుకునే వాడికి ఇంత చక్కని భార్య ఎందుకు కదా అని
వచ్చి విచారణ చేస్తే ఎవరికంటే అన్న నా చెల్లెలు అని చెప్పాడు. ఏమో నీకేమవుతాడు ఆయన అంటే మందయ్య ఉంది. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి కదా. తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టాడు చెప్పండి? ఐగుప్తు రాజు శారాన్ని తీసుకెళ్ళి రాజనగరంలో గదిలో పెట్టాడు. ఎందుకు? పెళ్లి చేసుకుందామని. ఐగుప్తు దేశంలో అంత సౌందర్యవతి లేదు, శారా వంటి సౌందర్యవతి. ఆమెను పెళ్లి చేసుకుందామని ఇంట్లో పెడితే రోజు పోతారంట ఆమెను నచ్చజెప్పి పెళ్లి చేసుకోవడానికి. ఆమెను టచ్ చేయడానికి భయపడుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఈ సన్నివేశం పెట్టండి. అక్కడి నుంచి రాజుకు తెలిసిన సంగతి. అబ్రహామును తిట్టాడు. ఎలుపు మా దగ్గర నుంచి గొర్రెల మేకలు కొంత ఆస్తిని ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, వెండి ఇచ్చాడు, వెళ్ళగొచ్చాడు అబ్రహాముని. 15 సంవత్సరాలు అక్కడ నుండి వచ్చాడు సంపాదించుకొని. తర్వాత గెరారులో ఫిలిష్తీయుల మధ్య కొంతకాలం ఉన్నాడు అబ్రహాము. లేదండి, ఉన్నాడు. అక్కడ గెరారు రాజు కూడా శారాను చూసి అంతే మోసపోయి శారాను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. ఎందుకు? పెళ్లి చేసుకోవాలని. గదిలో పెడితే ఈ సౌందర్యవతి నాకు భార్యగా ఉండాలి అని ఆ గెరారు రాజు, ఆ ఫిలిష్తీయుల రాజు ఆశపడితే ఆ శారా గదిలో శారా ఒక్కతే ఉందా? ఇంకెవరన్నా ఉన్నారా చెప్పండి? ఆదికాండం 20వ అధ్యాయం తీయండి. ఒక మాట చదివి నేను ముందుకు చెప్తాను. ఆదికాండము 20వ అధ్యాయం. ఆదికాండము 20 4వ వచనం. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఇటు నీతి గల జన్మను హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పనేలా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తిని అనెను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయంతో దీన్ని చేసిదని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనయ్యలేదు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను. నీవు బ్రతుకుతువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరు. దేవుడికి ఆ గెరారులో ఉన్న ఫిలిష్తీయ రాజు అబీమెలెకు జరిగిన సంభాషణ అండి ఇది. అబీమెలెకు అంటే శారాను పట్టుకోకుండా ఆ రాజును అడ్డగించింది ఎవరు? ఆ గదిలో ఎవరున్నారు? శారాకు పక్కన దేవుడు పక్కన ఎవరికి ఉంటాడు చెప్పలేదు. నేను ఇందాక చెప్పుకున్నాను కదా, దేవుడు ఎవరి పక్కన ఉంటాడు? దావీదు సుగంధి కలిగిన వాడు కనుక దావీదు పక్కన ఉన్నాడు. సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని చంపాడు, ఎన్నో చేశాడు. ఇప్పుడు శారా పక్కన ఉండి అబీమెలెకు పట్టుకోపోయాడంట. ఎవరిని? శారాను ముట్టకుండా ఆపిన వాడెవరు? దేవుడు. సుబుద్ధి కలిగిన వారికి దేవుడు తోడుగా ఉంటాడు. అతడు నా ప్రవక్త, అతని భార్యని అతనికి అప్పగించు, లేని ఎడల నీవు నీ కుటుంబం నిశ్చయముగా మరణమొగదురు. దేవుడు వాడిని ఇచ్చాడు. ప్రేమల సోదరుల, నిజంగా సుబుద్ధి కలిగి, సత్ప్రవర్తన కలిగి, పరిశుద్ధత కలిగి, దేవుని యందు ఆనుకొని మనం ముందుకు సాగితే మనకు తోడెవరు? మన ప్రభువు యేసుక్రీస్తు. ఆయన సైన్యంలోకి అధిపతి. ఆయన మనకు తోడుగా ఉండి సమస్త కార్యాలు చక్కపరుస్తాడు. భయపడనక్కని. దావీదు ఎదగడానికి ఒక వ్యక్తి ఏంటి? సుబుద్ధి, సత్ప్రవర్తన. యోగు గ్రంథంలో మీరు చదవండి. యవన కన్యకలు ఎదురు వచ్చినప్పుడు నా చేతులను నా కళ్ళకు అడ్డు పెట్టుకుంటేని యోగు అంటాడు. దావీదు చక్కని నేత్రాలు కలిగిన వాడంటే సుందరముడు అని కాదు. దావీదు చూపు ఎలాంటిదంట? పరిశుద్ధమైన చూపు.
దావీదు చూపును గురించి పరిశుద్ధాత్ముడి మాటలు రాయించారు ప్రియ. కాబట్టి దేవుని చేత పిలువబడి అభిషేకించబడి ఆత్మాభిషేకం దేవుని పిల్లలుగా రాజులని యాజకులుగా కదండి దేవుడు మనల్ని కోరుకుంది. ఎందుకంటే మనకు తోడుగా ఉండి రాబోయే కాలంలో ప్రపంచాన్ని పరిపాలింపజేసి ఆ మరణం లేని లోకంలో దేవునితో కూడా సదాకాలము ఆయన మనతో కూడా కాపురం ఉండడానికి ఆయన వాళ్ళని కడిగా అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దావీదు ఎదగడానికి ఒక మెట్టు చూశాం, ఇంకా చాలా ఉండి ఒక మెట్టులోనే అవన్నీ చెప్పుకోలేము. సౌలు దిగజారిపోవడానికి పతనం కావడానికి ఒక మెట్టు చూద్దాం. ఏంటో చూద్దాం, చూడండి. సౌలు దిగజారిపోవడానికి ఒక మెట్టు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం చూడండి. 17వ అధ్యాయం వచనం 7 నుండి చదువుతున్నాం. వచనం 7, 17వ అధ్యాయం వచనం 7. ఆ 18:7 అండి, క్షమించాలి, 18:7. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేసిరి అనేది. ఆ మాటలు సౌలులకు ఇంపుగా ఉన్ననందున అతడు బహుకోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకున్నాను. ఈ మాట ఎవరు పలికారు చెప్పండి? సౌలు. గిల్బోవా పర్వతం దగ్గర కదండి యుద్ధం జరుగుతుంది. ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధం జరుగుతుంది. ఒక పర్వతం మీదేమో ఫిలిస్తీన్లు ఉన్నారు, ఇంకొక పర్వతం మీదేమో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. 40 దినాల నుంచి భయంకరమైన యుద్ధం. ఆసనమై ఉన్న సైన్యం ఢీకొని ఉన్న మధ్యలో ఏలా లోయ ఉంది. ఈ సమయంలో అన్నలక్ష్యం కనుక్కొని రమ్మని దావీదును తన తండ్రిని యెషై యూదయ అరణ్యంలో గొర్రెల మందను దావీదు వేరొక కాపరికి అప్పగించి తండ్రి మాట ప్రకారం ఆ జున్నుగడ్డలు, పేలాలు, గోధుమలు, ఆ తినుబండారాలు తీసుకొని ఈ ఏలా లోయ దగ్గరికి వచ్చేలేకే చాలా భయంకరంగా ఒక సన్నివేశం జరుగుతుందండి. ఈ తినుబండారాలన్నీ ఆ రాజు యొక్క సంరక్షకుల ఆ అధిపతికి అప్పగించి ఈ నుంచి సైన్యంలో చొరబడ్డాడు. అదే సమయంలో గొల్యాతు వచ్చి కదండి సవాల్ చేస్తున్నాడు, ఎవరైనా నా మీదకి రాగలరా, ఎవరు అని సవాల్ విసురుతుంది. ఇశ్రాయేలు సైన్యం మహావీరులందరూ వెనక్కి జరిగి పరిగెత్తుతున్నారట. ఈ సన్నివేశాన్ని చూస్తే ఎవడు వాడు అని దావీదు అడిగాడు. వాడేనయ్యా ఫిలిస్తీయుడు, 40 రోజుల నుంచి తొడగొట్టి ఇశ్రాయేలు ప్రజల్ని ఎవడైనా ఒకడు నా మీదకి యుద్ధానికి వచ్చి గెలవను అని ఛాలెంజ్ చేస్తున్నాడని చెప్తే అప్పుడు దావీదు అంటాడు వాడిని చూసి, సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు సైన్యంలో అధిపతి యెహోవా సైన్యమును తిరస్కరించుటకు వీడు ఎంతటి వాడు అని అన్నాడు. వీడిని నేను చంపుతా అనగానే ఈ మాట అక్కడక్కడే ప్రాబ్లం అయిపోయి వాళ్ళ అమ్మకి తెలిసింది. ఎవరికి? ఏలియాబుకి తెలిసింది. పెద్దోడు, అందరికంటే పెద్ద ఆయన. ఏలియాబు తెలిసి వచ్చి దావీదును అడిగాడు, ఎరా చిన్నప్పటి నుంచి నీ సంగతి నాకు బాగా తెలుసు, నువ్వు యుద్ధం చూడటానికే కదా వచ్చింది అని చెప్పి అతన్ని తిట్టగానే దావీదు అక్కడి నుంచి పారిపోయాడు. ఆ సైన్యంలో మరొక చొరబడి ఇదే మాట చెప్పాడు. మీరు అసలు జాగ్రత్తగా వినాలండి. సైన్యంలో అక్కడ యుద్ధం ఎవరెవరికి చెప్పండి మీరు? ఫిలిస్తీన్కి, ఇశ్రాయేలు ప్రజలకి. ఆ యుద్ధం ఆగిపోయింది తెలుసా మీకు? ఫిలిస్తీన్ యుద్ధం ఆ ఇశ్రాయేలు ప్రజల కనివల్ల అక్కడ ఒప్పందం వచ్చింది. మీరు మేము కొట్టుకోవటం 100,000 మంది సావడం ఎందుకు, మాలో ఒకడు వస్తాడు, మీలో ఎవరైనా ఒకడు రండి, ఒకడు చూసుకుందాం, దాంతో గెలుపు సరిపెట్టుకుందామని యుద్ధం సైన్యం చేయకుండా ఆగి
వాళ్ళలో నుండి గొల్లియాతు అనేవాడు ఒకడు వచ్చాడండి. ఈయనలో ఒకడు రావాలి కదా, ఎవరు లేవు. ఎవరు రాకపోతే కనీసం రాజు అనే వెళ్ళాలి కదా, రాజు కూడా తాకు కూర్చాడు. ఎవరండి? సౌలు కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. 40 రోజులైంది. ఈ సమయంలో దావీదు వచ్చి వాడిని నేను చంపుతానంటే ఒక వ్యక్తి తీసుకొని రాజు గారికి వెళ్ళాడు. రాజా, గొల్లియాతుని ఇతను చంపుతాడండి బాలుడు అని చెప్పగానే, నువ్వా? వాడు బాల్యంలో యుద్ధంలో అలవర్తమైన వాడు, నువ్వు చూసిన బాలుడివి, ఒక దెబ్బలు చచ్చిపోతావయ్యా, నువ్వు వదుకో అంటే దావీదేమన్నాడు? రాజా, నన్ను తక్కువ చూపు చూస్తున్నావా? నా తండ్రి మందను అరణ్యంలో కాస్తూ ఉండగా ఒక సింహము ఎలుగుబంటి వచ్చి ఒక గొర్రె పిల్లను ఈడ్చుకొని వెళ్తుంటే ఆ సింహాన్ని గడ్డం పట్టుకొని కుట్టి చంపాము. ఎలుగుబంటిని చీల్చివేశాం. ఆ సింహము ఎలుగుబంటి మాట నుండి రక్షించిన నా దేవుడైన యెహోవా సున్నతి లేని ఫిలిష్తీయుల చేతుల నుండి రక్షించడా అని ధైర్యం కలిగిన మాట చెప్పగానే రాజుకు గుండె జారిపోయింది కదండి. ఏమన్నా వెళ్ళైతే శిరస్త్రాలను, వస్త్రాలు, కత్తి, కవచాలు అన్ని ఇచ్చాడండి. దావీదే వింటుంటాడు, సౌలే వింటుంటాడు. ఈ వస్త్రాలు, ఈ కత్తి, డోలు నేను పోయగలడా? నాకు వాడుకు చొప్పున నేను తెచ్చుకున్నా, నా కర్ర కదండి వరిసే. దావీదు సమయాన్ని పోనీ యొక్క సద్వినియోగం చేసుకున్న మహాజ్ఞాని. మొదటి సమయాలు గ్రంథం 14:14 చూడండి మీరు. ఆ తర్వాత చదవండి ఇంటికి వెళ్ళాడు. తెకోవ నుండి వచ్చిన ఒక స్త్రీ దావీదుని ఏమందో తెలుసా? దావీదు రాజా, నీ వంటి దేవదూతల జ్ఞానము కలిగిన వాడు ఎవరు లేదయ్య భూమి మీద అన్నాడు. దావీదు ఎవరంట? దేవదూతల జ్ఞానము కలిగిన వాడు. ప్రేమను సోదరి సోదరుల, ఆ సమయంలో ఆ దావీదు ఆ వరిసెల కర్ర తీసుకొని పరిగెత్తుకుంటా లోయలోకి వెళ్ళి 5 రాళ్ళు ఏరుకున్నాడు. 5 రాళ్ళు ఎందుకు ఏరాడు చెప్పండి? ఎందుకు? ఒక రాయికి గొల్లియాతును చంపుతానని దావీదుకు తెలుసు, కానీ ఇంకా 4 రాళ్ళు ఎక్స్ట్రా ఏరుకున్నాడు. ఎందుకు? గొల్లియాతుకి అన్నదమ్ములు ఎంతమంది చెప్పలేదండి? 5 వాళ్ళ అన్నదమ్ములు మొత్తం. గొల్లియాతును చంపగా ఒక రాయికి గొల్లియాతును పడగొడితే వాళ్ళ అన్నదమ్ముళ్ళు రారా తగదికి ఎంతలో తూగుతారు. దెబ్బ ఒకటి పడగొట్టాలని 5 రాళ్ళు ముందుగానే పెట్టుకున్నాడు చిక్కమ్మ. మన ఇంట్లో ఒక పిల్లలు కొడితే అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు అందరూ ఇరుగుపోరు, అందరూ వెళ్తామే వెళ్ళమా? చెప్పండి, వెళ్తానే వెళ్తాం. అందుకనే దావీదు ముందు చూపుగా ఇవన్నీ సిద్ధపరుచుకొని వెళ్ళి రెడీగా వెళ్ళిపోయాడు. వాళ్ళ కబురు వెళ్ళింది, మా సైన్యంలో నుంచి ఒక వీరుడు వస్తున్నాడు, మీరు కూడా రెడీ అంటే 2 లోయలోకి దిగారండి. గొల్లియాతు చూస్తున్నాడు, ఎవడొచ్చాడు అని. దావీదు కనపడాలి. ఎవరని చూస్తుంటే దావీదు కింద నుండి చిటికేసాడు కదా, ఇటు 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 అన్నాడు. నువ్వా నన్ను చంపడానికి వచ్చావా అని దావీదు ఏమన్నాడు తెలుసా? దావీదు ఏమని చేశాడు? ఈరోజు నిన్ను చంపి నా దేవుని పేరట, ఏ దేవుడు? ఏమండి? దాగోను. పిలుస్తున్న దేవుడు ఎవరు? నా దాగోను దేవత పేరట నీ మాంసము ఆకాశ పక్షులకు ఎగరవేస్తాను అని ఎవరితో అన్నాడు? ఫిలిష్తీయుడు దావీదు అన్నాడు. దావీదు అనుకున్నాడు, ఓ నువ్వు నాతో కదా యుద్ధం చేసేది, నీ దేవుని పేరు మీద వచ్చావా? అట్లయితే కాసుకుని నీకు నాకు కాదు యుద్ధం, నీకు నాకు కాదు. నేను ఎవరి పేరు వస్తున్నానో తెలుసా? సైన్యములకు అధిపతియగు యెహోవా పేరు మీద నేను వస్తున్నాను, నా దేవునికి కత్తి అక్కర్లా అని చెప్పి అనగానే ఈ గొల్లియాతుకి భయం పట్టుకున్నాను. భయం పట్టుకొని వెళ్ళి దావీదు గుడిలో ప్రార్థన చేసుకొని, దేవా 40 రోజుల నుంచి నా మీదకు వచ్చినోడే ఒకడు లేడు, ఈ 40వ రోజున ఎవడో ఒకడు వచ్చాడు, కర్ర తీసుకొని వచ్చాడు. ఆ కర్ర చూడగానే గొల్లియాతు ఏమన్నాడు? నేను కుక్కనా? వాడి స్థితి ఏంటో వాడికి అర్థమైపోయింది. చేతిలో కర్ర. దావీదు చేతిలో కర్ర ఏంటి?
దాంట్లో చాలా కీర్తనలో రాశాడు కదండి, నా దుడ్డు కర్ర నీవే కదా ప్రభువా, నా కొండ, నా కోట, నా కేడము, నా డాలు, నా శృంగము అని దావీదు మాట్లాడతారు కదా. దావీదు చేతిలో కర్ర ఏంటి? గొర్రెలు కాసే కర్ర, గొర్రెలను అదిలించే కర్ర. ఆ కర్ర ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రేమైన సోదరి సోదరుల, గొల్యాతు భయపడి వాడు దావోను దేవతకు ప్రార్థన చేసుకుని వచ్చాడు. దావీదుకు అర్థమైంది యుద్ధమేమో ముందు ఆరంభమైంది ఇశ్రాయేలు ప్రజలకి, ఫిలిష్తీయులకి, అది ఆగిపోయింది. తర్వాత దావీదుకి గొల్యాతుకు స్టార్ట్ అయింది, కానీ అది కూడా ఆగిపోయింది కదా. యుద్ధం ఎవరికంట? నేను నా దేవుడైన దావోను పేరు మీద వస్తున్నాను. దావీదు ఏమన్నాడు? నా దేవుడైన యెహోవా పేరు మీద నేను వస్తున్నా అన్నాడు. ఇప్పుడు యుద్ధం జరిగింది యోలాలో ఎవరెవరికండి? యెహోవా దేవునికి, దావోను దేవతకి కదా. వీళ్ళిద్దరికీ యుద్ధం. ఫిలిష్తీయులకి ఇశ్రాయేలు ప్రజలకు కాదు, దావీదుకి గొల్యాతు కాదు. ఒడిసియాలో రాయి బట్టి దావీదు గిరగిర తిప్పి కొడితే ఏడ తగిలిందంట? గొల్యాతుకి నుదుడులో తగిలిందంట. నుదుడు తగిలితే ముందు కొడితే వెనక పడతాడా, ముందుకు పడతాడండి? చెప్పండి. మనం వెళ్ళి నుదుట్లో కొడితే మనిషి వెనక పడతాడా, ముందుకు పడతాడా? వెనకే పడాలి కదా. కానీ గొల్యాతు ఎందుకు పడ్డాడు? ముందుకు పడ్డాడు, బోర్లో పడ్డాడు. అంటే దావీదు కొట్టింది అప్పు కాదు, దావీదు పట్ల యుద్ధం ఎవరికండి? దావోనికి, యెహోవాకి. వెనకుండి కొట్టింది ఎవరు గొల్యాతుని? దేవుడని యెహోవా. కొడితే బోర్లుగా పట్టాడు. దావీదుని మెడ నరికాడు. ఆ మెడ తీసుకొని వస్తుంటే అక్కడ ఉన్న స్త్రీలు, పిల్లలంతా స్తోత్రాలు వాడారు. దేవుని దావీదుకు 10,000 స్తోత్రములు, సౌలు రాజుకి 1000 స్తోత్రములు. అసలు ఆ మాటలు, పాటలు ఏంటంటే సౌలుకు రగిలిపోతుందంట. కారణం ఏంటి? రాజు ఎవరు? నేను. ఈ దావీదు ఎవరు? ఏం చెప్పారండి? యుద్ధంలో ఎవరైతే గొల్యాతును చంపుతారో వాడిని అల్లుడుగా చేసుకుంటాను, సగరాజ్యం ఇస్తాను, బహుమానం ఇస్తాను, నా కూతుర్ని ఇస్తాను, మీ కాదు కదా. అంతవరకే. రాజ్యం తప్ప ఏం తీసుకోగలడు అని చెప్పి సౌలు కంట రగిలిపోయిందంటండి. రగిలిపోయి ఆ రోజు నుంచి దావీదు మీద విషపు చూపు నిలిపాను. ఈ ఆడవాళ్ళు ఎంత పని చేశారండి దావీదుకి, ఎంత కీడు చేశారు. అందుకు బాగానే ఉంది. ఆడవాళ్ళు పాడిన పాటకి సౌలుకి ఏం రగులుకుందంట? కోపం. ఎవరి మీద? దావీదు మీద. దావీదు ఏమో తప్పు చేశాడా? మీరు జాగ్రత్తగా సమాధానం చెప్పండి. యుద్ధంలో దావీదే కనుక చచ్చిపోయి గొల్యాతు గెలిస్తే ఫిలిష్తీయులు వచ్చి ఏం చేసేవాళ్ళు? ఇశ్రాయేలు సైన్యాన్ని సంహరించేవాళ్ళు. ఇశ్రాయేల్లో ఉన్న యోధులు, బలాఢ్యులందరూ చచ్చిపోతే వాళ్ళ భార్యలు చెప్పలేదండి, ఎదవాళ్ళు అయ్యేవాళ్ళ కాదా? వాళ్ళ పిల్లలు అనాథలు అయ్యేవాళ్ళ కాదా? అందుకని వాళ్ళు పాడబడింది, దావీదు రాజా మా భర్తలను కాపాడావు, మా పిల్లలను కాపాడావు, యుద్ధంలో మా భర్తలు చావకుండా విజయాన్ని ఇచ్చిన దావీదు రాజా నీకు 10,000 స్తోత్రములు, సౌలు రాజా నీకు 1000 స్తోత్రాలు. ఇది న్యాయమా అన్యాయమా చెప్పండి మీరే? న్యాయమే కదా. మరి దావీదు మీద విషము చూపించండి. నాట నుండి, యెహోవా యొద్ద నుండి దురాత్మ బయలుదేరి సౌలు మీదకి చెప్పండి బలముగా వచ్చాను అన్నాడు. సుబుద్ధి కలిగిన వారికి ఎవరు తోడుగా ఉంటారు? దేవుడు తోడుగా ఉంటారు. విషపు చూపులు కలిగిన విశ్వాసులకి ఎవరు తోడుగా ఉంటారు? చెప్పలేదండి. దురాత్మ వెంటనే ఉంటారు. మీకు తెలియదు, బైబిల్లో మానవ రాజ్యంలో దయ్యాల రాజ్యం తెలుసా? బైబిల్లో ఉంది. దయ్యాల రోజు మీ ఇళ్ళకి వస్తాయి తెలుసా? నేను చెప్పేది వ్యక్తిది కాదండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం 3 పూటల టర్నింగ్ చేస్తాయి తెలుసా?
మీకు చెప్పమంటే చెప్తా దయ్యాల గురించి. అవి మన నెలకి ఎప్పుడెప్పుడు వస్తాయో, ఎప్పుడెప్పుడు మన మాటలు వెళ్తాయో, అవి ఎప్పుడు మీటింగ్ వేస్తాయో రాత్రి కూడా ఎక్కడికి వాళ్ళు కనెక్షన్ ఉంటాయో మీకు తెలుసా? దానివల్ల గ్రంథం 4 స్వార్థలు ఎన్ని చదవండి, యేసుప్రభు చెప్పిన మాటలు కూడా చదవండి. దయ్యాల గురించి మీకు బాగా అర్థమవుతుంది. నేను చెప్పేది వచ్చింది కాదు, బైబిల్లో వాక్యాన్ని. ప్రేమ సోదరి సోదర, విషమత్వంలో కలిగిన సౌలుకి దురాత్మ తోడుగా ఉండి ఏం చేసిందంట? పతనం రావడానికి కారణం, ప్రధానమైన కారణం అది ఒక స్టెప్ అండి. దావీదు ఎదగడానికి సుబుద్ధి ఒక కారణం, సౌలుకున్న విషబుద్ధి పతనం కావడానికి ఒక కారణం. ఎవరి మీద విషం? ఎవరి మీద అండి? ఎర్రని వాడు, చక్కని నేత్రాలు కలిగిన వాడు, చూసుకు సుందరుడైన దావీదు మీద విషపు చూపు. అంటే క్రీస్తు రక్తంలో కడుగుబడిన దావీదు మీద, దేవుడు కోరుకున్న వాడి మీద విషపు చూపు నిలిపితే సౌలు గతి ఏమైంది? సౌలు కుటుంబం ఏమైంది? ప్రేమల సోదరి సోదర, స్థానిక సంఘంలో మన ప్రక్కన ఉన్న సోదరి, మన ప్రక్కన ఉన్న సహోదరుడి మీద విషపు చూపు, అబద్ధ మాటలు, అన్యాయమైన ఆలోచనలు మనం కలిగి ఉంటే నీ కుటుంబము నిరసించిపోయింది. ఎలా ఉండాలట? మనందరము కూడా కదండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుప్రభు అంటాడు, మీరు నా వాక్య సత్యం ముందు నిలిచిన వారైతే మీరు నా శిష్యులుగా ఎదుగుదురు. నా శిష్యుడు ఎక్కడ ఉండనో నేను అక్కడ ఉండను అని 12వ అధ్యాయంలో చెప్పాడు. ప్రేమను సోదరి సోదర, దావీదు ఎదగడానికి ఒక మెట్టు సుబుద్ధి, సౌలు కూలిపోవడానికి ఒక మెట్టు విషపు చూపులు కదా. దావీదు లేదా సౌలు అసలు పతనం కావడానికి ఇంకొక మెట్టు ఏంటో తెలుసా? చూడండి, 1 సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 28 7వ వచనం. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కన్నపిశాచము గల ఒక స్త్రీని కనుగొనడి, నేను పోయి దాని చేత విచారణ చూపునని తన సేవకులకు ఆజ్ఞ ఇవ్వగా, వాడు చిత్తము ఎల్లోపులో కన్నపిశాచము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పింది. కాబట్టి సౌలు మారు వేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని 2 మనుషులను వెంటబెట్టుకొని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ వద్దకు వచ్చి కన్నపిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పు వారిని రప్పించుమని కోరగా చాలానే. ప్రేమను సోదరి సోదరులారా, సౌలు పడిపోవడానికి ఇంకో కారణం ఏంటో తెలుసా? సౌలు జీవితంలో ప్రార్థన లేదు. అపాయం వచ్చింది, అవసరం వచ్చింది, ఏం చేయాలి? ఒక విశ్వాసి సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలండి? ప్రార్థన చేయాలా లేకపోతే స్వామికాడికి వెళ్ళాలా? ప్రార్థన చేయాలి. కానీ సౌలు ఏం చేశాడు? ఫిలిష్తీయుల యుద్ధానికి వస్తే భయపడి అప్పటికి దేవుని వర్తమానం ఇచ్చే సమయంలో చనిపోయాడు, బాధ పెట్టబడ్డాడు. ఆయన ఊరేమో తుమ్మిము ద్వారా దేవుని జవాబు తెలుసుకున్నామంటే సౌలుతో దేవుడు మాట్లాడలేదు. ఆ సమయంలో దేశంలో ఎవరైనా సోది చెబుతారా? కర్ణపిశాచము అంటే చెవిలో చెప్పే దెయ్యం, చెవిలో చెప్పుద్దంట దెయ్యం. ఆ దెయ్యకాడికి ఎవరైనా ఉండాలా? సోదిగత్త అంటే విచారణ చేస్తే ఎంతో అనే ఊరిలో ఒక కర్ణపిశాచము గల స్త్రీ ఉంది అని చెప్పి కనుక్కున్నారు. రాజు ఒక 2 మనుషులు మారు వేషం వేసుకున్నారండి. ఈ రాజుకి ఏ వేషం వచ్చిందంట? రాజవస్త్రాలు పోయి వేషధారణ వచ్చింది. ఎందుకు? సుబుద్ధి లేదు. విషపు చూపులు ఉన్న వాడికి వేషధారణే. వేషం మారింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ప్రార్థన చేయవలసిన సౌలు అపాయములో సమస్య వచ్చినప్పుడు ప్రార్థన లేకుండా సోదరిత దగ్గరికి వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళి ఆ కర్ణపిశాచము గల స్త్రీతో చెబుతున్నాడు, అమ్మా నాకు సోది చెప్పాలి అంటే ఆమె ఏమంది? సౌలు కర్ణపిశాచము గల వారిని అందరినీ చంపేశాడు కదా, ఎవరైనా ఉంటే వారిని నా మీద ఎందుకు ఇంత ప్రాణహాని తెస్తావు నువ్వు? నేను చెప్పనయ్యా అని చెప్పి ఆమె అంటే, యెహోవా నామమున ప్రమాణం చేశాడు, నీకు ప్రాణహాని ఉండదు, నేను
చేసి సౌలు చెప్పితే ఆమె అంది, నీకెవరు కావాలో చెప్పు అంది. నాకు సమయాలు కావాలి అంటే ఆయన ఏంటంటే సోదులోకి కూడా వెళ్ళాల. సోదులోకి వెళ్ళక ముందే భూమిలో నుండి ఒక ముసలివాడు దుప్పటి కప్పుకొని దేవదూత వల్ల పైకి వస్తున్నాడంట. ఆమె భయపడి అరిసింది. సౌలు అన్నాడు, నీకేం కనపడింది చెప్పు చెప్పు అంటే, భూమిలో నుండి ఒక ముసలివాడు కమ్మలి కప్పుకొని దేవదూత వల్ల పైకి వచ్చుట నేను చూస్తున్నాను అయ్యా అంది. అయితే ఈ మనుషుడు ఖచ్చితంగా సమూయేలే అనుకొని వెళ్ళి కాళ్ళ మీద పడి ప్రాధేయపడి అడిగాడు సౌలు, అయ్యా సమూయేలా, ఫిలిష్తీయులు దానికి వస్తున్నారు, ఊరేగుతున్నందు ద్వారా దేవుడు నాతో మాట్లాడలేదు అని చెప్పి ప్రాధేయపడితే ఆ 18వ అధ్యాయంలో తర్వాత మాటలు 16 నుంచి మీరు చదవండి. సమూయేలు ఏమన్నాడు తెలుసా? యెహోవా నిన్ను ఎడబాసిన తరువాత నన్ను పిలుచుట ద్వారా నీకేం ప్రయోజనం? దేవుడు తన చిత్తానుసారముగా తనకిష్టమైన వాడు నీ పొరుగువాడైన దావీదునకు రాజ్యమును ఇచ్చేశాడు. రేపు ఇదే సమయానికి నీవు నీ కుమారులు నా యొద్ద ఉంటారు అని చెప్పి మా ఇంట్లో వెళ్ళిపోయాడు సమయం. తెల్లారింది, గిలిపోకుండా యుద్ధం బయలుదేరింది. గురి చూడకుండానే ఒకడు కొట్టాడు బాణం. సౌలుకి ఎక్కడ తగిలింది? గుండెల్లో గుచ్చుకుంది. సౌలు చనిపోతూ కదండి ఆయుధాలు మోసమని చెప్పాడు, నీ కత్తితో నన్ను నరికి ఆ ఫిలిష్తీయులు వచ్చి నన్ను అవమానపరచకుండా నువ్వు చంపు అంటే వాడు భయపడ్డాడు. యెహోవా చేత అభిషేకించబడిన రాజును చంపడానికి భయపడి అప్పుడు రాజు తన కత్తి మీద తాలుపడి చనిపోయాడు. ఆయుధాలు మోసముడు అలాగే చనిపోయాడు. సౌలు తన 3 కుమారులు చనిపోయారు. వాస్తవంగా యోనాతాను చాలా బలాఢ్యుడు. బైబిల్లో ఉన్న యుద్ధాలన్నిటికంటే భయంకరమైన యుద్ధం చేసిన వాడెవరు? యోనాతాను. ఒక్కడే ఒంటరిగా ఫిలిష్తీయుల సైన్యాన్ని దుర్మాడిన మహావీరుడు ఎవరంటే యోనాతాను. మెడదరికి ఈ సౌలు తల 3 కుమారుల తలలు దావోదుకు పట్టుకొని వెళ్ళారు పిలిస్తే. ఈ బాడీలన్నీ కూడా యాబేష్ గిలాదులో గోడకి అలగట్టారు. దావీదు వచ్చి చూసి ఒక ప్రలాప గీతాన్ని పాడాడు కదండి, మీరు చదవండి. తర్వాత 2వ సమూయేలు గ్రంథంలో ఆరంభంలో ఉంటుంది కదా, దావీదు పాడినటువంటి ఒక ప్రలాప గీతం ఉన్నాక దావీదు యోనాతాను చూసి ఏమన్నాడో తెలుసా? నా స్నేహితుడా, నా సహోదరుడా అంటూ, స్త్రీలు చూపు ప్రేమ కంటే నీ ప్రేమ అధికమైనది అన్నాడు. భూమి మీద అందరి ప్రేమ కంటే తల్లి ప్రేమ చాలా గొప్పదని. ఆ తల్లికి మించిన ప్రేమ ఎవరిదంట? యోనాతాను. అటువంటి ప్రేమ చూపాడంట దావీదు పట్ల. యోనాతాను ఏమన్నాడు? దావీదు, ఖచ్చితంగా యెహోవా నిన్ను రాజును చేస్తాడు, నేను నీ దగ్గర ప్రధానమంత్రిని అవుతాను అని చెప్పిన వాడు ఈ యోనాతాను శిరస్సు నరకబడి యాబేష్ గిలాదులో గోడకి ఏలాడదీయబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? దావీదును అనుసరించక తన తండ్రి అయిన సౌలును అనుసరించాడు కనుక మరణమైపోయాడు. మంత్రి కావలసిన వాడు మరణమైపోయాడు. ప్రేమను సోదరి సోదర ఆలోచన చేశాడు. సౌలు దిగిపోవడానికి, మరణము కావడానికి 2వ స్టెప్ ఏంటంటే, చాలా ఉన్నాయి కానీ నేను ఆఖరిగా చెబుతున్న ఈ స్టెప్, 2వ స్టెప్ మరణం కావడానికి. ఒకటి విషపు చూపులు. విషపు చూపులు కలిగిన వారికి ఎవరు తోడుగా ఉంటారు? సాతాను తోడుగా ఉంటారు. 2వది ప్రార్థనా జీవితం లేదు. అపాయం వచ్చింది, సమస్య వచ్చింది, యుద్ధం వచ్చింది, సోది వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవునికి, మీరు సమూయేలు గ్రంథం 1వ గ్రంథం 15వ అధ్యాయంలో చదవండి. ఏమన్నాడు? తిరుగుబాటు చేయుట మాయా విగ్రహములను ఆరాధన చేయుటతో సమానము అన్నాడు. 23వ వచనం కదండి. దేవుని మీద తిరుగుబాటు చేయుట, అపహాస్యం చేయుట, మాయా విగ్రహాన్ని ఆరాధన చేసిన విగ్రహారాధకుడితో సమానం. సౌలు గతంటే కారణం ఏంటో తెలుసా?
రోమాపత్రిక ఒక మాట తీయండి, 1:28. రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వచనాన్ని చూడండి. రోమాపత్రిక 1:28. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిన కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని. సౌలు మరణం కావడానికి కారణం ఏంటో తెలుసండి? తన హృదయంలో దేవునికి చోటు లేదు. 18వ వచనాన్ని కూడా చూడండి. వచనం 18 ఏమన్నాడు? దుర్నీతి చేత సత్యము అడ్డగించు మనుషుని యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి రగులుకొను అన్నాడు. సౌలు మరణం కావడానికి కారణం ఏంటో తెలుసా? తన హృదయంలో దేవునికి చోటు లేదు. అతడు చేసినంత దుర్నీతి కాబట్టి మరణం అయిపోయాడు. ప్రేమల సోదరి సోదరుల, ప్రభువును నమ్ముకున్న మనం, ఆరాధించే మనం, ప్రభు సహవాసంలో ఉన్న మనం సుబుద్ధి కలిగి దావీదు వలె ప్రార్థనా జీవితం కలిగి ఉంటే ఎంత మేలు. 2వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథంలో దావీదు ప్రార్థన చేశాడు కదా, ఏమన్నాడు చూడండి ఆ ప్రార్థన. ఇది జరిగిన తరువాత యూదా దేశంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చాడు. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని సెలవిచ్చాను. సౌలు ఎప్పుడన్నా బైబిల్లో ప్రార్థన చేసినట్టు ఉందండి? ఒక్కసారి చూపిస్తారా మీరు? సౌలు ప్రార్థన చేసినట్టు లేదు. దావీదు ఇవన్నీ జరిగిన తర్వాత సౌలు చనిపోయినాక దావీదు ప్రార్థన చేశాడు. దావీదు ప్రార్థనకి వెంటనే జవాబు వచ్చింది. అయ్యా, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఊరు పోవాలి చెప్పు అంటే ఏమన్నాడు? హెబ్రోనుకు వెళ్ళు. నువ్వు హెబ్రోనుకు వెళ్ళు. హెబ్రోను అంటే అర్థం ఏంటండి? సహవాసం, దేవుని సహవాసం, సంఘ సహవాసం, పరిశుద్ధుల సహవాసం. ప్రేమను సోదరి సోదరుల, ఇయే కాదు 5వ అధ్యాయంలో, 7వ అధ్యాయం, 8వ అధ్యాయంలో దావీదు గురించి చాలా శ్రేష్టమైన వివరాలు ఉన్నాయి. 5వ అధ్యాయంలో దావీదు పట్టాభిషేకం, 8వ అధ్యాయంలో దావీదు యొక్క క్యాబినెట్ గురించి రాయబడి ఉంది. 9వ అధ్యాయంలో దావీదు రాజ్య పరిపాలన ఎలా ప్రారంభమైందో చెప్పాడు. ఇక అక్కడ నుండి దేవునికి ఇష్టమైన రాజు దేవుని ఉద్దేశాలు ఎలా నెరవేర్చాడో బైబిల్ గ్రంథంలో చాలా తేటగా మనం చూడగలం కదండి. దైవ గ్రంథంలో మనం చదువుకున్నాం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలం, సౌలు అంతకంతకు నిరక్షుడు. దావీదు ఎదగడానికి కారణాలు 2. 1, దావీదు సుబుద్ధి కలిగిన వాడు. సుబుద్ధి కలిగిన వారికి దేవుడు తోడుగా ఉంటాడు. 2వది, ఏ సమస్య వచ్చినా, ఏ యొక్క ఆపద వచ్చినా ముందు దావీదు దేవుని సన్నిధిలో మోకాలు ఉంచుతాడు కదండి. మోకాలు ఉంచి ప్రార్థన చేస్తే వెంటనే యెషయా 64లో మీరు చూడండి, అతడు నాకు మనవి చేయుచుండగా ప్రార్థన ఆయన చెప్పకముందే జవాబు వస్తుందంట కదండి. మీరు చూడండి, అబ్రహాము పెద్ద దాసుడైన ఎలియాజరు తన కుమారుడికి భార్యను సిద్ధపరచడానికి ఎలియాజరు వెళ్ళి 18లో ఆ బావి దగ్గర యాకోబు గొర్రెలకు నీళ్లు పోసిన బావి ప్రార్థన చేస్తుంటే ఆమెను అని చెప్పక ముందే ఆ కడవ చక్కన పెట్టుకొని వచ్చింది ఒక చిన్నది. ఎవరండి? 24వ అధ్యాయం రిబ్కా. ఏమని ప్రార్థన చేశాడు? ఎవరైతే కడవ తన భుజాన పెట్టుకొని సాయంకాలం వేళ ఈ బావి ఎదురు ఏ స్త్రీ వచ్చునో, ఏ కన్యక వచ్చునో ఆమె యజమానుని కుమారునికి భార్యగా ఉండదు కాక. ఆ జవాబు ఆమె చెప్పకముందే ఒంటెలకి నీళ్లు పోసేది.
అన్నీ ఆ ప్రాంతంలో జవాబు వచ్చేసిందని దావీదు జీవితంలో వెళ్తే ఆమె చెప్పకముందే కార్యాలు జరిగిపోతాయి. చదవండి మీరు. అసలు దావీదు జీవితంలో ఉన్న మధురమైన రహస్యాలు మనం అవలంబిస్తే మన కుటుంబాలు కూడా ఆ దీవెన పొందుకుంటే పెరిగి సౌలు పతనం కావడానికి కారణం విషపు చూపులు. విషపు చూపులు కలిగిన వారికి ఎవరు తోడుగా ఉంటారు? తెలియదు, అపవాది, వారి దూతలు తోడుగా ఉండి పతనం చేస్తారు. ప్రార్థన జీవితం లేని సౌలుకి ఎవరు తోడున్నారు? దయ్యాలు తోడు, మరణానికి తీసుకొని వెళ్ళిపోయి. ప్రేమను సోదరి సోదర, మన జీవితం ఎలా ఉంది? దావీదు వలె ఉన్నామా? సౌలు వలె ఉన్నామా? ఆలోచన చేయండి. దావీదు వలె ఉండి సుబుద్ధి కలిగి ప్రార్థనా జీవితం కలిగి సంఘానికి, కుటుంబానికి, సమాజానికి ప్రయోజనకరంగా, దేవునికి మహిమకరంగా మనందరూ జీవించాలని ప్రభు పేరిట ప్రేమతో కోరుచు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రభుత్వ మాటలు దీవించుడు కాక ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవాధిపతి, మా రక్షకుడా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన రక్షణ కొరకే స్తోత్రముల దేవ. తండ్రి, నీ స్వరక్తనిచ్చి మీరు సంపాదించిన ఈ బాలాజీ నగర్లో ఉన్న పరిశుద్ధ సంఘాన్ని స్తోత్రిస్తున్నాం. సంఘంలో ఉన్న పరిశుద్ధుల కుటుంబాలను దీవించాలి, అభివృద్ధి పరచాలి, ఆశీర్వాదించాలి. నీ రాకడ ప్రత్యక్షతలో ప్రభావం ఏ ఒక్కరిలో విడవగలక అందరూ ఎత్తబడినట్లుగా, అయినా నీ మహిమలో ఉండనట్లుగా నీ కృపా కార్యాన్ని జరిగించమని, నీ కృపా మహిమకు మహిమ కలిగించే బిడ్డలుగా, కుటుంబాలుగా దీవించి ఆశీర్వదించమని, ఎత్తబడిన నీ మాటలు మా హృదయాలలో నీరు కట్టి ఫలింపచేయమని త్వరలో రామయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున వందనములు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకొనుస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.